మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఉదయకాల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ఉదయకాల ప్రార్థన మన అందరి జీవితాలకు ఎంతో అవసరమైనది. వేకువజామున్ని మొదటి జామున్ని లేచి ప్రభువుతో ప్రార్థించి, ప్రభువుతో సన్నిహితం కలిగి, ప్రభువుని ఆనందపరిచి, ప్రభువుని స్తుతించి కొనియాడి మన జీవితాలను ప్రారంభించినట్లయితే ఆ దేవుని కృప మన జీవితంలో మెండుగా ఉండి మన ప్రతి పనిలో ఆ రోజంతా దేవుడి కృప వర్ధిల్లుతూ మన జీవితం వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వేకువజాముని మొదటి జాముని లేచి ప్రభువుకు ప్రార్థన చేయడం, ప్రభువుని స్తుతించడం అనేది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేం జీవించి ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ దయ నాయన. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞత స్తుతులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతముల ఎన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశము మీ సింహాసనము నాయన, భూమిని పాదపీఠము తండ్రి. మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని, ప్రతి ఒక్కరి మొరలను తండ్రి ఆలకించమని, ప్రతి ఒక్కరి మనువులదని ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, నీవే మా రక్షణ కవచం నాయన, నీవే మా దుర్గము, నీవే మా కేడము, నీవే మా తండ్రి సర్వస్వము, నీవే మా సమస్తము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం నాయన. ప్రభువా, మమ్మల్ని తండ్రి నశించిపోకుండా రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు నాయన. తండ్రి, మా ఆత్మీయ జీవితము దినదినము వర్ధిల్లే కృపను దయచేయండి. దినదినము తండ్రి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. ఇదిగో ద్రాక్షవల్లిని నేను తీగలు, మీరు నా తండ్రి వ్యవసాయకుడని సెలవిచ్చిన గొప్ప దేవుడు. నాలో ఫలించని ప్రతి తీగను తీసి అగ్నితో కాల్చివేస్తానంటున్న దేవుడు. ప్రభువా, మరి తండ్రి ఫలింపని తీగల వలె మేము లేకుండా ఫలించడి తీగల వలె ఉండుటకు సహాయం దయచేయండి. మీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె మా ఆత్మీయ జీవితాలు ఉండుటకు సహాయం దయచేయండి. మాలో తండ్రి ఏ లోపములున్నాయో, మాలో ఎట్టి అవిధేయతుందో, మాలో ఎట్టి అజ్ఞానముందో ప్రభువా, మీరు మమ్మల్ని సరిచేయండి. మీరే మమ్మల్ని యుక్తమైన పాత్రలుగా మలుచుకోండి. ఇదిగో చూడుము, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. తండ్రి, ఇదిగో నిన్ను విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడో తండ్రి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే, చంకనెత్తుకొని కాపాడు వాడను నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మరి నాయన, మా జీవితము తండ్రి ప్రభువా సాతానుకు సిగ్గుకరంగా, మీకు మహిమకరంగా ఉండులాగున సహాయం దయచేయండి. ఈ లోకంలో అనేకులకు మాదిరికరంగా, నీకు మహిమకరంగా ఉండేలాగా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి నాయన. మాలో ఉన్న నిద్రాసక్తి, ఆసక్తి విషయంలో మాంద్యత్వము తొలగించు ప్రభువా. ప్రతిరోజు కూడా వేకువజామున్నే మొదటి జామున్నే లేచి ప్రార్థించేవారముగా, స్తుతించేవారముగా, నీతో తండ్రి కలిసి మేము తండ్రి మా రోజును ప్రారంభించేవారముగా నాయన మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఇంకా తండ్రి నీకు ఆయాసకరమైన తండ్రి మార్గములు, చూపులు,
మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక విధానంలో ఎక్కడ ఏ లోపము, ఏ దోషము, ఏ పాపము, ఏ అతిక్రమము దాగి ఉందో నాయనా, మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించి మమ్మల్ని తండ్రి శుద్ధి చేయమని, మమ్మల్ని తండ్రి ప్రభువా హిమము కంటే తెల్లగానైనా తండ్రి ప్రభు మార్చమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు అని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి పరిశుద్ధత మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఇదిగో పౌలు గారు అంటున్న రీతిగా నేను ప్రభువును క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకునుడి అన్న రీతిగా నాయన మిమ్మల్ని పోలి నడుచుకునే జీవితం మాకు దయచేయండి నాయన. అటు రీతిగా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను దయచేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నుల్ని త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు పలకకుండా మా పెదవులన్నీ తండ్రిని, మా నాలుకని మీ స్వాధీనంలో ఉంచుకోండి. హృదయంలో తలంపులు, ఆలోచనలు ఏది కూడా తండ్రి నీకు ఆయాసకరమైంది మాలో లేకుండా సహాయం దయచేయండి. మా హృదయంలో ఉన్న కల్మషాన్నంతా, మా హృదయంలో ఉన్న కుళ్ళునంతా తీసేసి మా హృదయంలోకి మిమ్మల్నే తండ్రి ప్రభు రమ్మని ఆహ్వానిస్తున్నాం. తండ్రి ఇదిగో మీలో ఉన్న రాతిబండ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు, మరి నిశ్చయముగా మాకు తండ్రి ప్రభువా మెత్తనైన మాంసపు హృదయాన్ని దయచేయండి. మీ ప్రేమను కలిగి జీవించే జీవితం దయచేయండి. మీ క్షమాగుణం కలిగి జీవించే జీవితం దయచేయండి. అందరినీ క్రీస్తు ప్రేమను బట్టి తండ్రి ప్రభు ప్రేమించే హృదయం మాకు దయచేయండి. పక్షపాతము లేని తండ్రి ప్రభు మనస్సు మాకు దయచేయండి. ఎవరిని కూడా దూషించకుండా, ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎవరిని కూడా నిందించకుండా, ఎవరి యందు వ్యర్థమైన మాటలు పలకకుండా ఉండే జీవితం మాకు దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో మేము పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. ప్రభువా అపవాది ఎన్నో రీతులుగా మా జీవితాల్లో తండ్రి ప్రభువా అగ్నిబాణాలు వేస్తున్నాడు. ఆర్థికంగా తండ్రి కృంగదీయాలని చూస్తున్నాడు. నయన శారీరకంగా తండ్రి ప్రభు బలహీనపరచాలని చూస్తున్నాడు. ఆత్మీయంగా తండ్రి ప్రభు మమ్మల్ని తండ్రి సన్నగిల్లాలని తండ్రి చేస్తున్నాడు. మీరే తండ్రి ఆ దుష్టుడి పన్నాగాలన్నిటినీ, వాడు చేస్తున్న తండ్రి ప్రభు ప్రయత్నాలన్నిటినీ లయపరచండి. వాడు పెడుతున్న చిక్కుముళ్ళన్నిటినీ మీరే తండ్రి ప్రభు విడగొట్టండి నాయన. మీరే తండ్రి మీ దూతల్ని మా చుట్టూ కాపులాగా పెట్టండి. మీరే మా ఆత్మీయ జీవితాలకు తండ్రి కాపరివై ఉండమని ప్రార్థిస్తున్నాం. నీవే మా తండ్రి మంచి కాపరివి నాయన. గొర్రెలకు నేను గొప్ప కాపరిని, మంచి కాపరిని అని తండ్రి సెలవిస్తున్న గొప్ప దేవుడు. ఇదిగో నా గొర్రెలైతే నా స్వరం వింటాయని తండ్రి సెలవిస్తున్న దేవుడు. మీ స్వరం వినే తండ్రి జీవితాలు మాకు దయచేయండి. మీ దర్శనాలు చూసే జీవితం మాకు దయచేయండి నాయనా. ఎల్లప్పుడూ కూడా మీ ఆత్మతో నింపబడి మీ చిత్తానుసారంగా, మీ ఆత్మానుసారంగా, మీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. మీ వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు, మాకు అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవించి తండ్రి ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీరే వారిని బలపరచమని, స్థిరపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీకు మొరపెడుతున్న బిడ్డలలో ఎవరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరు తండ్రి అప్పులు తీర్చుకోలేకనైనా, వడ్డీలు కట్టలేకనైనా తండ్రి ఫైనాన్సులు కట్టలేక తండ్రి సతమతమవుతున్నారు, వారందరినీ దర్శించునైనా, వారందరికీ నాయన మీరే మార్గం సరళం చేయనైనా. వారందరి జీవితాల్లో అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి పోషణ కోసం కావలసిన సమృద్ధిని మీరే దయచేయండి నాయన. ప్రతి అక్కర్లు, ప్రతి అవసరతలు మీ మహిమైశ్వరం చొప్పున తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీరెక్కల చాటున తండ్రి ప్రతి ఒక్కరిని భద్రపరచండి. మీ గుప్పిలి విప్పి, మీ ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నాయన. అదే రీతిగా ప్రభువా ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభువా మరి అనారోగ్యంతో ఉన్నారో, ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభువా శరీరంలో నెమ్మది లేకుండా ఉన్నారో,
ప్రతి అవయవాన్ని మీరు ముట్టండి, ప్రతి శరీరాన్ని మీరు తాకండి. అరికాలు మొదలుకు నడినెత్తి వరకున్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. తండ్రి, కుటుంబాల్లో మీ సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య మీ సమాధానం దయచేయండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మీ సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తుల మధ్య మీ సమాధానం దయచేయండి. సమాధానం తండ్రి కరువైపోయి తండ్రి ప్రభు జీవిస్తున్న తండ్రి ప్రభు జీవితాలు ఎన్నో ఉన్నాయి. వారి జీవితాల్లో మీ సమాధానం దయచేయండి. వారి బ్రతుకుల్ని మార్చండి నాయన. ఇంకా మా కుటుంబాల్లో ఎంతోమంది నిన్ను ఎరగని వారు ఉన్నారు, నీ సన్నిధికి రాలేని వారు ఉన్నారు, నీ గురించి చెప్పినా కూడా వినని వారు ఉన్నారు ప్రభు. వారందరినీ మార్చండి నాయన. వారందరూ హృదయాల్లో తండ్రి ప్రభు మీరు ఉదయించండి తండ్రి. నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేము కూడా చెప్పుకునే స్థితిలోకి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి నాయన. ప్రభువా, మా కుటుంబాల్లో ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఆనాడు రాహాబు విశ్వాసంతో తన కుటుంబాన్నంతా ఏ రీతిగా రక్షించుకుందో అదే రీతిగా మా కుటుంబాలు రక్షించబోటకు సహాయం దయచేయండి. యేసు క్రీస్తు నామములో వారందరూ కూడా తండ్రి ప్రభువా నీవే నిజమైన దేవుడవని తెలుసుకునే హృదయం దయచేయండి. నీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి. నిన్ను పిలిచే పెదవులు దయచేయండి. మీరే నిజమైన దేవుడని ఒప్పుకునే మనస్సు దయచేయమని సంపూర్ణంగా ప్రతి కుటుంబం రక్షించబడి నీ పరలోక రాజ్యం చేరే భాగ్యాన్ని మాకు రక్షణ లేని ప్రతి బిడలకు దయచేస్తురమ్మని అడగరాను అడిగితే మన్నించి క్షమించి అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తురమ్మని ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తురమ్మని మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మాదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు మాకు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకి సదాకాలము మీరే తోడయుండి నడిపిస్తురమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.